వానాకాలం పంట సాగు వేళ తెలంగాణ రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా 2 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లలో 2,482 కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు దశల వారీగా రైతు భరోసా నిధులను ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 73.32 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఈ దశలో సుమారు 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్లను ఇవాళ జమ చేశారు. మిగిలిన రైతులకు కూడా దశల వారీగా నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం తమ వివరాలను జూలై 5వ తేదీలోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారికి అందించాలని సూచించింది. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు 69,000 కోట్లు మాత్రమే ఉండగా 2023 నాటికి అది 8.11 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసిందని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు తప్పుల భారాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం మోస్తోందని, తవ్వుతున్న కొద్దీ కొత్త అప్పులు బయటపడుతున్నాయని విమర్శలు గుప్పించారు. బకాయిలు పెట్టింది బకాసురుడు, కట్టె పాపం మాక అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించి సాగుకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడం కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత 30 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నామని, తెలంగాణలో వ్యవసాయం దండగ కాదని పండుగగా మారేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.